150 అంటే 150 లిప్ కిస్లు ఉన్నాయంట ఈ సినిమాలో. నీకు ఎలా అనిపించింది 150 లిప్ కిస్లు అనగానే నరేషన్ చేసినప్పుడు? అసలు ఏం జరుగుతుందరా ఇక్కడ? అంకిత, యు గివ్ మోర్ దెన్ 150 కిసెస్ టు సాయి రోనక్. నువ్వు మారోరా ఇడు మాట్లాడు మాట్లాడు. If you don't mind, can you give me one kiss for me? Yes, please. Okay. आजा तुझे हजार बार पिलचना कदा. లిప్స్టిక్ అయిందా? మీ ఇద్దరిలో వర్జిన్ ఎవరు అసలు? Like seriously on screen you asking సీరియస్లీ me? ఎవరిని? Seriously sir, this is like you can't ask this on screen, I'm sorry. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు రాజయోగం మూవీ టీమ్, హీరో, హీరోయిన్ అండ్ డైరెక్టర్. హాయ్. హలో. హాయ్. సాయి రోనక్. హాయ్. అండ్ అంకిత. Yes, hi. అండ్ అమ్మని అమ్మ. అమ్ని అమ్మ ఏంటండి? మీ డైరెక్టర్ గారి పేరు ఒకటి ఉంది కదా అక్కడ, రామ్ గణపతి అని. అమ్ని అమ్మ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు మీరంతా? ఆల్ గుడ్ అండి. ఆల్ గుడా? యా. సాయి రోనక్, ఏంటి రాజయోగం నీకా, డైరెక్టర్గా, హీరోయిన్కా, లేకపోతే ఆడియన్స్గా? రేపు అందరికి సినిమా చూసిన వాళ్ళందరికి కూడా రాజయోగం పట్టాలని మేము కోరుకుంటున్నాం. మా అందరికి కూడా సినిమా హిట్ అయ్యి రాజయోగంలో డబ్బులు రావాలని. ఓకే. డబ్బులు ఎందుకు రావు? 100% అదే అంటే చంద్రుడిని చూస్తే ఆ రోజు పలానా రోజున మీకు రాజయోగం పడుతుంది, అట్లాగా అలా చంద్రుడు బదులు రాజయోగం చూస్తే మీకు రాజయోగం పడుతుంది. కాదండి, మీరేమో స్టైలిష్గా ఉన్నారు, చూస్తేనేమో మంచి స్పిరిచువల్గా బొట్టు పెట్టుకొని వచ్చారు స్వామీజీ గారి లాగా. సినిమా చూస్తేనేమో రాజయోగం, సినిమా చూస్తే రాజయోగం అన్నారు, లోపల చూస్తేనేమో కామయోగం పలికిచ్చారంట. కామయోగ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ కామసూత్ర, ఇట్స్ ఇండియన్ ట్రెడిషన్. సో ఇట్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్. అంతేనా? అంతే కదా. నేను ఒక మాట చెప్పేసి వదిలేశారు ఏంటి దాన్నే. వస్తుంది ఇక మీకు ముందు మాట్లాడుకుందాం, ఇప్పుడే స్టార్ట్ చేసి. అంతేనా? అంతే. సో అంకిత, Yes, auntie. సో 150 అంటే 150 లిప్ కిస్లు ఉన్నాయంట ఈ సినిమాలో. Maybe హారబుల్ కదా ఇది? మరి Huh? హారబుల్ అనిపించిందా నీకు? ఈజ్ ఇట్ హారిబుల్? No. Is it horrible to you, or else if you okay for this film? Yeah, this is acting. This is a film, so I'm okay. నీకు నిజంగా రాజయోగం ఉందా పై? చెప్పారా బిఫోర్ డైరెక్టర్ దీంట్లో 150 పైన లిప్ కిస్ ఉంటుంది డెఫినెట్గా, షుడ్ డూ ఇట్ అని చెప్పారా? Huh. తర్వాతే యాక్సెప్ట్ చేశారు. సూపర్. నీకు ఎలా అనిపించింది 150 లిప్ కిస్ అనగానే నరేషన్ చేసినప్పుడు? అంటే నర్సింగ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ సీన్ అంటే ఫస్ట్ కిస్సెస్ అని చెప్పుకుంటే ప్రాబ్లీ ఊరికే కిస్సెస్ కోసం సినిమా చేయడం ఏంది అనుకునేవాడిని. కానీ ప్లాట్ ఫస్ట్ నుండి వింటూ వచ్చా కాబట్టి ఆ ప్రీ ప్లాట్ ఏదైతే ఉంటుందో కిస్కి ముందు దాని తర్వాత దానికి ఆ పర్టికులర్ సీన్లో ఇట్స్ నీడెడ్. అంటే ఒక అబ్బాయి అంత ఎమోషనల్గా ఒక అమ్మాయి కనెక్ట్ కావాలంటే అంత ఎమోషనల్గా అంత ఫిజికల్గా కావాలి, తప్పదు. ఈ మూవీ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా డైరెక్టర్ గారు కాల్ చేసి అడిగారంటే రాజయోగం 2 ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు అని. నేనా? యాక్చువల్గా ఇప్పుడు మూవీ ఎండ్ ఒక క్లూ ఇచ్చాము, అంటే హీరో దగ్గరికి ఎండ్ అయిన సినిమాలో అక్కడ నుండి మళ్ళీ కంటిన్యూ చేద్దాం సార్ రాజయోగం 2 అని చెప్పాను. ఓకే సార్ 4 హీరోయిన్లను పెడదామని. వీ హావ్ ఆల్రెడీ అంటే రాజయోగం 2 కావాల్సిన స్క్రిప్ట్ అంతా వచ్చిందండి. ఈసారి ఇండియాలో థీమ్ బయట తెస్తాం. అది బయట అంటే బ్యాంకాక్లోనా? బ్యాంకాక్ కాదండి, దుబాయ్, ఫ్రాన్స్, ప్యారిస్, యూరప్, అక్కడే దొరికేస్తారు హీరోయిన్స్ కూడా. అక్కడ 150 ఏంటి 300 అని ఇస్తారు వాళ్ళు. ఇంకా రెడీ టు గివ్ 300 కిసెస్. మీరు షార్ట్ కట్ ఎన్ని చెప్పాల్సిన పని లేదు, అవసరం లేదు. వచ్చేదాకా ఇంకెన్ని ఇద్దరు హీరోయిన్లతో పాటు we have మీనాక్షి దీక్షిత్ also in one special song. Yeah, so it's like she did a beautiful song and Ronak, he had a really good time with 3 girls. 3 girls. by working. నిజంగా 22, 23 అంతా రాజయోగమే సాయికి. డెఫినెట్లీ. ఐ థింక్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం అంకిత. ఎందుకని ఫస్ట్ ఫిలిం ఇలాంటి ఫిలింని యాక్సెప్ట్ చేశారు? Why you are choosing this kind of script for the first film? This type of film?
Is it any especially any reason is there, or else did you like this story? This film has such a beautiful story, all great actors. So I thought this is the best opportunity for me to debut and come in this industry. Which great actor do you like more in this picture? You can see I here. like Ajay Ghosh Garu. Okay. Yes, I like him the most. Hmm. He's a fantastic actor, and his presence will like entertain you so much off screen and on screen both. When he's on set, it's like picnic going on. So very fun. Yeah. ఎక్కువ కిస్సుల సీన్ పెట్టేసరికి ఆ అమ్మాయికి ఏంటి ప్రాబ్లం వచ్చింది చూడండి, మాట్లాడలేకపోతుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. No, I think a person like Ronak, you don't get throat infection when you Okay. kiss. సాయికి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? హీరోయిన్స్కి వచ్చింది బాబు. రాలేదు, డెఫినెట్గా రాదు. షీఈ్ రెడీ ఫర్ ఇట్. అవునా? మానిటర్లో చూసేటప్పుడు ఎలా అనిపించింది అంటే ఇన్ని సీన్స్ పెట్టినప్పుడు? అంటే ఫస్ట్ టైం ఐ థింక్ ఎవరు కూడా ఇంత పెద్ద అంటే తెలుగు స్క్రీన్ మీద చేయలేదు. తెలుగు స్క్రీన్ మీద ఎవరు చేయలేదు. అంటే ఈ సినిమాలో బేసిక్గా ఈ క్యారెక్టర్స్కి బౌండరీస్ ఉండవు. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇప్పుడు ఈ సినిమా మన చూసిన స్టోరీలా ఉంటుందని చెప్పలేం, బికాజ్ ఇట్స్ టోటలీ మేడ్ ఫర్ థియేటర్ ఎక్స్పీరియన్స్. అంటే స్క్రీన్ మీద చూడడానికి బాగుంటుంది. సో బీట్ రొమాన్స్ కానీ లేకపోతే యాక్షన్ కానీ ఎమోషనల్ సీక్వెన్సెస్ ఏదైనా కానీ దేనికి కూడా బౌండరీస్ ఉండవు. సో ఇప్పుడు మన కమెడియన్స్ చేస్తారు, ఇంతమంది కమెడియన్స్ దే లైక్ డిట్ సో మచ్. అండ్ వాళ్ళు మన అజయ్ ఘోష్ గారు ఇంటర్వ్యూకి కూడా వచ్చారు, ఒక ఇంటర్వ్యూకి వచ్చి కూడా మాట్లాడారు. అంటే అంత బిజీ టైంలో కూడా ఆయన వచ్చి మాట్లాడగలుగుతున్నారంటే కమెడియన్స్ చేసే కామెడీ కూడా మనం ఇంతకుముందు చూసిన సినిమాల్లో ఉండదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ వెరీ కార్టూనిష్గా ఉంటుంది. అండ్ నాకు అండ్ ట్రైలర్ కూడా కరెక్ట్ హీరోతోనే రిలీజ్ చేయించారు విశ్వక్తో ఈ థాట్ ఎవరిది, అయిందా మీద? అంటే నేను విశ్వక్కి ముందు ఒక 2 weeks బ్యాకే చెప్పిన, ఇట్లా రాజయోగం టీజర్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము, నువ్వు వస్తే బాగుంటుంది విశ్వక్ అంటే. ఈ సెడ్ ఓకే అని, బికాస్ హీస్ ప్రిటీ జెన్యూన్ అండ్ హీల్ ఆనెస్ట్లీ స్పీక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. నా కోసం అంటే హీల్ కమ్. సో వస్తారు రోనక్ అన్నాడు. దాని తర్వాత 1 day ముందే ఏదో ఇష్యూ అయింది. అవ్వగానే రోనక్ ఇట్లా ప్రాబ్లం ఉంది, మరి మీకేం ప్రాబ్లం లేదా అది ఇది అంటే నేను డైరెక్టర్ ఫోన్ చేసి సార్ ఇది మరి ఏమంటారు. బట్ నా పర్సనల్ ఏంటంటే ఐ కాల్డ్ మై ఫ్రెండ్ నో మ్యాటర్ వాట్ యూ. బట్ ఐ టుక్ దట్ పాజిటివ్ నేను చెప్పాను రోనక్కి, రోన ఏం ఆలోచించుకో, దిస్ ఇస్ ద రైట్ సబ్జెక్ట్ యూనో. ఎట్లా కూడా అది మనకి ఏమంటారు దాన్ని కాంట్రవర్సీ అవుతుంది డెఫినెట్గా. సో ఆయన ఎక్కడా చెప్పొద్దు, మన స్టేజ్ మీద చెప్పమని ఏం చెప్పాను, ఎందుకంటే లాట్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ వెయిటింగ్ హిజ్ హానెస్ట్ ఒపీనియన్ టు నో. ఎందుకంటే హీజ్ ఏ వెరీ క్రియేటివ్, ఆయన చాలా, ఆయన డైరెక్టర్ స్కిల్స్ చిన్న టైంలోనే ఆయన డైరెక్టర్ అవ్వడం, ఆయన ఒక రైటర్గా ఆయన చాలా కష్టపడి వచ్చారు, అంటే కింద గ్రౌండ్ లెవెల్ నుంచి. సో హీ నోస్ ద పెయిన్ ఆఫ్ ద వాట్ ఈస్ ద డైరెక్టర్, వాట్ ఈస్ ద రైటర్ యాక్చువల్లీ గో త్రూ ఇన్ ఏ మూవీ. సో హీజ్ ఆల్సో ప్రొడ్యూసర్ ఆల్సో. సో అందుకని ఆయన చెప్పిన రిప్లై ఆయన చాలా అంటే ఎంటైర్ ఆయన ఇష్టపడే వాళ్ళందరికీ చాలా హానెస్టీగా అనిపించింది. సో ఈవెన్ దో దట్ వాజ్ నాట్ ద రైట్ టైం, బట్ వీ ఫెల్ట్ ఇట్స్ ద రైట్ స్టేజ్ టు స్పీక్. సో ఆపర్చునిటీ తను భయపడ్డ సార్ అంటే డైరెక్టర్ని అడిగారు, సార్ ఇది కదా ఈవెన్ ఆయన కూడా ఎందుకు లేరు నాకు అంటుంటే లేదు లెట్ హిమ్ కమ్ ప్లీజ్. సో అండ్ నెగిటివ్లో పాజిటివ్ మాకు అది చాలా హెల్ప్ అయింది నిజంగా. మేము మామూలుగా రిలీజ్ చేసినా రీచ్ లేకపోతున్నాం. సో బికాస్ ఆఫ్ Maska Das, we got a lot of appraisal. So already Ankita, you gave more than 150 kisses to Sai Ronak. Can I ask you one question? Yes. If you don't mind, can you give me one kiss for me? Okay. Okay. You really? Oh my God. నేను ఇంత ఈజీగా ఒప్పేసుకుంటారు. అదేదో వచ్చినా రాగానే అడిగేసేవాడిని కదా. నేను కొంచెం మాట్లాడిన తర్వాత మిమ్మల్ని ఫ్రీ చేసిన తర్వాత అడుగుదామని అడిగాను. అయ్యయ్యో. You really want a kiss, huh? Really? I'm asking you. Yeah, I'm asking you only. So get up. Me? I'll give you a Oh kiss. my God. ముద్దులు ఇంత ముందే చెప్పొచ్చు కదా శ్రీనివాస్ గారు, మార్నింగ్ వచ్చేసేవాడిని కదా ఇక్కడికి, ఇంటర్వ్యూ గ్యాప్ తీసుకునేవాడిని. ఒక 1 minute టిష్యూ పేపర్ ఉందా? No worries. Come closer. ఫస్ట్ టైం మీకు కిస్. Are you ready? సాయి ఓకేనా మీకు? నేను కళ్ళు మూసుకుంటున్నాను. మీరు కళ్ళు మూసుకుంటే ఎలా? నాకేం తెలియదు, నేనేం చూడలేదు. నేను చూడలేను. ఎక్కడ చూడలేదు. One more step? Yes, please. Okay. I don't want to show to the camera. Okay. You want to like on screen this? What I want to do right now? Okay. Listen, for that you need a big budget and a big cast
cast and crew and that good director. థ్యాంక్ యూ సో మచ్. Nice. లిప్స్టిక్ అయిందా? So he's feeling that you really gave it to him. Ah, okay, cool. మీ ఇంటర్వ్యూ See, he's blushing, no? Yeah, at least. బూస్ బంప్స్ వచ్చేసాయి ఒకసారి. ఒక్క ముద్దుకి ఇలా ఉంది, 150 ముద్దులకి మీకు ఎలా ఉంది అక్కడ? నాకు నాకు వచ్చిన గూస్ బంప్స్ ఇప్పుడు చల్లారిపోయాయి. What did you Millionaire dialogue. So he has got a lot of goosebumps. You know, how did you feel for 150? My goosebumps. I lost Shut all the I lost all the goosebumps just because of this. You're jealous. జెలస్. సో జెలస్. ఎన్ని ముద్దులు పెట్టారని కాదు ముఖ్యం అన్నయ్య, ఎలా పెట్టారన్నది ముఖ్యం. బుల్లెట్ దిగిందా లేదా? థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, మంచి హీరోయిన్ సెలెక్ట్ చేసుకున్నారు. Thank you so much. యూ హావ్ బ్రైట్ ఫ్యూచర్. Thank you so much. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ రావట్లే ఇంకా. స్టిల్ ఇన్ ద మూమెంట్. ఇప్పుడు అడగండి మంచి క్వశ్చన్. ఇప్పుడు అడుగుతాను. ఈ కిస్ తీసుకున్న తర్వాత మీ ఇద్దరిలో వర్జిన్ ఎవరు అసలు? I think he's asking that to you. I am a virgin. Seriously? హౌ కెన్ యూ సే లైక్ దట్? Huh? How can I say I am? Like, what's wrong in it? इतना confidence क्यों सब लोग? Cool. अच्छी बात है. నో ఆన్సర్. He answered already. ఐ విల్ ఆస్క్. You said who is virgin? I am virgin. ఓకే. You asking me also? యా బోత్. Like seriously on screen you asking? Seriously only. Why am I asking you? I'm not asking any jokes. Seriously, sir, this is like you can talk about something else also for the movie, anything else you want to ask. This is like not cool. What You surely want to ask this, like Yeah, definitely. I will ask to both of you only. look at him. chill, it's an interview. It's okay. No, sir, but every time this is not done. No, he asked me to kiss and all. I went. I took it sportingly. This can't happen all the time. What virgin and all? He can't ask this on screen. I'm sorry if cameras are It's there. okay. It's okay. It's okay. Come on. No, it's he not should cool. be. He should be sorry No, for it's asking me okay. all these things. This is not cool. I don't like this It's okay. on screen. What is this? You guys carry on. I think It's okay. No, It's no, okay. sir. You continue. Okay. It's okay. Sit. Not a problem. You can't ask me all these things, okay? మీ డైరెక్టర్ అడగమన్నారండి. I didn't say that. Is this an acting? Why you are laughing? I mean, yeah, this is acting. Pranked us. My God, you just. You'll ask me ఇప్పుడు such అనండి ఫస్ట్ అన్నారు కదా questions. మరి అమ్మ. Ask me off screen. I can't say on screen. ఓకే, ఆఫ్ స్క్రీన్ కెమెరాస్ ఆఫ్. Oh, come on, you're getting up too many times. I'll say like this. ఓ సూపర్, నైస్ ఆన్సర్. నువ్వు వర్జిన్ కాదని చెప్తుంది. ఏమవుతుందో ఏమో ఇక్కడ. మీరు రాజగంటూలో ఇద్దరు హీరోలు పెడదామని ఫిక్స్ అయినారండి. కాంపిటీషన్ వస్తున్నారు. ఫస్ట్ టైం ఇండస్ట్రీకి కరెక్ట్ హీరోయిన్ తీసుకొచ్చారండి. అవునండి. పిచ్చెక్కేస్తారండి. మీరు హ్యాపీ కదా? నేనైతే రావు గారు సూపర్. రావు గారు మీకు నచ్చింది సుమి. ఇంటర్వ్యూ చూసారా? ఆఫ్ కోర్స్, నో మ్యాటర్స్. యా, ఇంకా 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 దేని గురించి వెళ్ళొచ్చు? వెళ్ళండి, ఇక మీరు ఏ ట్రాక్ లో వెళ్ళినా అన్నిటికీ మేము ప్రిపేర్ గా ఉన్నాం. కానీ వీళ్ళందరూ జలస్ గా ఫీల్ అయ్యి ఉంటారు, ఇన్ని కిసులు నీకే వచ్చేసాయని. జలసా అదిగో ప్రవీణ్, తాగుబోత్ రమేష్, అందరూ అంటే సీను, శకలక్ శంకర్, అజయ్ ఘోష్ గారు. వేరే వాళ్ళతో సీన్స్ అయ్యాయి మాకు. ఇట్లా నేను వీళ్ళు మాట్లాడుతుంటే ఈ అమ్మాయి ఇట్లా స్టైల్ ఇట్లా రెడీ అయ్యి ఇట్లా మా అందరి ముందు నుండి వెళ్ళేది ఇట్లా. ఓకే, వెళ్ళంగానే బా రోనక్ అని ఇట్లా నా సైడ్ చూసాను. నేనేం చేసినాను, ప్రతి అందరూ ఒక్కరు ఇట్లా అంటే అందరు కమెడియన్స్ అందరూ డైరెక్టర్ గారు ఆ అమ్మాయితో మాకు సీన్స్ ఏమీ లేవా అంటే బెడ్రూమ్ సీన్ ఉందని చెప్పాల్సింది మీకు. అంటే దే యూస్ టు ఫీల్ లైక్ యూనో మన వాడి రొమాన్స్ వాళ్ళ కళ్ళ ముందే. సో దే ఫెల్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ ఫర్ రోనక్. ఎక్కువ అడిగింది ఎవరు చెప్పండి నిజంగా? ఎవరు ఆ టీంలో ఎక్కువ అడిగింది ఎవరు? మాకు ఆ అమ్మాయితో సీన్స్ లేవా అని.
ఎందుకులేండి పేర్లు తీయొద్దు బాగోదు అందరూ నాకు తెలిసి మొత్తం అడుగుంటారు, డెఫినెట్గా మొత్తం అడిగే బ్యాచ్ అక్కడ ఉంది. మీకు చాలా బాగా తెలుసు అందరి గురించి. అందరితో మీరు already interview చేస్తున్నారు. అంతేనా అబ్బాయి, డైరెక్టర్ గా చెప్పేశారు అంతే. సాయి కరెక్ట్గా చెప్పాడు. ఎందుకంటే దే ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఆన్ ద సెట్. ఎందుకంటే ట్రైడెంట్లో చేసాం, ఈ రొమాన్స్ అంతా ట్రైడెంట్లో జరుగుతుంది. ట్రైడెంట్ ఈజ్ ఆల్రెడీ 5-star హోటల్. అక్కడ ఉన్న ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఆ వాల్స్ కానీ, ఆ బ్యూటీ ఆఫ్ ద లైట్స్ కానీ, సో వాళ్ళ మధ్యన వీరిద్దరూ మంచి సూట్స్లో ఏమో గార్జియస్ డ్రెస్లో తిరుగుతుంటే ఇట్స్ లైక్ వెరీ బిగ్ పార్టీ, ఫ్యాంటసీ పార్టీలో ఉంటుంది. సో అలాంటి ప్లేస్లో మన వాళ్ళు అందరూ కూడా మంచి మంచి సూట్లు వేసి కలర్ఫుల్గా ఎక్కడ తీసుకొచ్చేసారండి మీరు అందరూ మమ్మల్ని. అంటే నోబడి, అంటే ఎంత పెద్ద సినిమా అయినా 2 days 3 days షూట్ చేస్తాను. నేను ట్రైడెంట్లో వీ షాట్ 14 days, 14 days, ఆల్ ద ఫస్ట్ హాఫ్ వీ డిడ్ ఇట్ దేర్. So that was a great opportunity to showcase the beauty of the first half and the romance of the first half. Super. Ankita, before you are coming Tollywood, which hero do you know very well? Ante ee star gurinchi, aa star gurinchi vintaru kada. The stars in Tollywood, there are so many I admire. My favorite is Mahesh Babu. Yes. And then I really like Allu Arjun, Prabhas, Junior NTR, Ram Charan. So there's so many more. Nani. Yes. I really hope to work with them soon. First choice, which hero? Mahesh Babu or else Allu Arjun? Mahesh Babu. There's no option. Don't give me options. It's only Mahesh Babu. He is watching you right now. Of course. So tini heroine అనగానే మీ ఫీలింగ్ ఏంటి? ఇంత గార్జియస్ ని పెట్టారు మీకు. The feeling in like తమన్నాను పెడితే బాగుండని ఫీలింగ్ వచ్చింది కదా ఫస్ట్ టైం. తమన్నాను కాజల్లో అంటే నిజంగా టు బి ఫ్రాంక్ బేసిక్గా ఇద్దరు హీరోయిన్స్ అనుకున్నప్పుడు ఐ వాజ్ వండరింగ్ కోస్ సినిమా స్టోరీ మొత్తం విన్నాక ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఐ ఫెల్ట్ సార్ ఈ క్యారెక్టర్ చాలా సూపర్గా ఉంది సార్, మీకు ఈ థాట్ ఎట్లా వచ్చింది, అండ్ వీ షుడ్ డూ సంథింగ్ లైక్ దిస్, చూపించాలి మనము ఇట్లాంటి సినిమా చేయాలని. అప్పుడు వీఆర్ సెలెక్టింగ్ లాట్ ఆఫ్ గర్ల్స్ అండ్ ఆల్. డైరెక్టర్ చాలా మందిని చూసినాక హీ గాట్ అంకిత ఆన్ బోర్డ్. ఒకరోజు ఫోటోషూట్ చేశాను, నేను ఐ ఫెల్ట్ షీ ఈస్ యాప్ట్ ఫర్ ద క్యారెక్టర్ అండ్ దట్స్ ఇట్. ఐ ఫెల్ట్ హ్యాపీ బికాస్ ఇట్స్ ప్రిటీ గుడ్. యా. సెన్సార్కి వెళ్ళినప్పుడు ఏంటి వాళ్ళ ఫీలింగ్ ఈ మూవీ? డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు బర్త్డే అని కాదండి ఈ పార్ట్ అటు వెళ్ళండి. అంటే సెన్సార్ వాళ్ళు ఎప్పుడు ఒకే విజన్తో చూస్తారండి, U/A ఇవ్వాలని పాపం వాళ్ళకి ప్రతి మూవీకి కూడా U/A. సో వాళ్ళ దగ్గర 250 కట్లేంటో చెప్పి పెట్టుకుని రెడీ పెట్టుకున్నారు. సో నేను వెళ్ళేసరికి U/A కావాలంటే దీస్ ఆర్ ద కట్స్ అని చూపిస్తాను, లేదంటే నాకు ఏ కావాలి. సో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ కిడ్స్ టు కమ్ టు దిస్ మూవీ. సో అడల్ట్కి అప్పుడు నా పర్సంటేజ్ జమ్మన్ అలాగా ఒక 20-30 కట్స్కి దిగింది. సో వీఆర్ వెరీ ఫార్చునేట్ టు షో ద రియల్ రొమాన్స్, రియల్ రా రొమాన్స్ని షోకేస్ చేసి ఆడియన్కి చూపించడానికి మాకు అది హెల్ప్ అయ్యింది. ఏంటి ఆయన అంత ఓపెన్గా చెప్పేస్తున్నారు, అసలుకి ఫుల్ అడల్ట్ కంటెంట్ అని చెప్పి కిడ్స్ రాకూడదు అని చెప్తున్నారు. అది ఎలా యాక్ట్ చేశారు మీరు? ఏమన్నా షై ఫీలింగ్ కలగదు అంటే there are two ways. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉన్నా కానీ we call it an adult film కదా. సో ఈ పర్టికులర్ సినిమాకి ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఇస్ డిఫరెంట్, ఎక్స్ట్రీమ్ రొమాన్స్ ఇస్ డిఫరెంట్. సో అదే we took this genre like when it comes to romance. ఒక రొమాన్స్ని రొమాన్స్ అనగానే ఆన్ స్క్రీన్లో ఇట్స్ బూజ్లా చూస్తున్నారు కదా. we made it a very classy and a very beautiful way. So if you see the posters and everything, the girl, the guy is looking so nice, and the way we picturize the song and everything is so beautiful that పిల్లలకి definitely not advisable. So పిల్లలు రావద్దంటే పిల్లలు చూడొద్దు అన్న విషయం అంతే, కానీ it's nothing like. But adults, they love it. After 16, they fantasize themselves to be a part like such kind of romantic scenes in their future. I mean, when they get their girl or the fantasy, it will begin there. అడల్ట్స్కి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ఈ సినిమా? అడల్ట్స్కి అయితే ఫుల్ హై అండి. అంటే దేంట్లో హై అంటారు? అన్నిట్లో. కామెడీలో పీక్, అంటే కామెడీలో మీరు చైర్లోంచి పడతారు డెఫినెట్గా. నవ్వడంలో కామెడీని ఎంజాయ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా చైర్లోంచి దగ్గర 7 సార్లు లెగిస్తారండి, అంటే పీక్లో. ఓకే. అంటే అంత ఎంజాయ్ చేస్తారు. థియేటర్ అయితే మారు మోగిపోద్ది, ఇంకా లాఫ్స్, ఈ డైలాగ్స్ కూడా వినపడవు తర్వాత. కిస్సింగ్లు వెళ్ళిపడతాయేమో. ఆ తర్వాత ఇక రొమాన్స్ అనేది ఇక పీక్స్లో, అంటే ఇప్పటివరకు తెలుగు స్క్రీన్ మీద చూపించిన రొమాన్స్ వీ డేర్ టు డూ ఇట్. ఎందుకంటే సచ్ ఎ బ్యూటిఫుల్ కపుల్ వెన్ యూ హ్యావ్, ఐ థింక్ యూ హ్యావ్ టు యూటిలైజ్ ద ఛాన్స్. అండ్ అగౌరవంగా నేను మీ ఇన్ని ఇంటర్వ్యూస్ చూసినా కానీ మీరు ఇంత ఎక్సైటెడ్ గా నాకు ఫస్ట్ టైం కనిపిస్తున్నా.
ఎంత బ్యూటిఫుల్ కపుల్. అంటే డైరెక్టర్కి ఎప్పుడు కూడా ఒక విజన్ ఉంటుంది కదండి. రాసుకునేటప్పుడే నేను లిఫ్ట్ లో ఎమ్ఐన్లా ఎత్తుకోవాలి, ఎత్తుకుని 2 కాళ్ళతో ఇలా పట్టుకుని, రాసుకున్నప్పుడు అనిపించిందే అంటే నేను స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే అమ్మాయిని ఇలా ఎత్తుకోవాలి, ఇలా గోడకు ఒత్తి పెట్టాలి, అంటే సో 2 చేతులు పట్టుకుని, అంటే దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద, అంటే దట్ ఈస్ ద, ఒకసారి చేసి చూస్తారు ఇక్కడ అంత టైం గుడ్. సో మీకు మాత్రం నేను అనేది ఏంటంటే ఒక ఇంటెన్సిటీ ఆఫ్ ద లవ్ మేకింగ్ ని, ఒక మీకు లిఫ్ట్ అనేది ప్రైవేట్ స్పేస్. ఇప్పుడు మీరు ఫస్ట్ ఫ్లోర్ నుంచి 16th ఫ్లోర్కి వెళ్తుంది, ఈ లోపు ఏ బటన్ లేదు, మీ లవ్డ్ గర్ల్ పక్కన ఉంది, కెమెరాస్ లేవు, వాట్ వుడ్ యూ డూ? ఓకే, నేనా 16th ఫ్లోర్కి ఎప్పుడు వెళ్ళిపోతామని వెయిట్ చేస్తుంటాను. మీరేం చేస్తారు చెప్పండి? ఐ వుడ్ కిస్ హర్. Okay, that is the greatest chance when nobody is there and the lift is so beautiful. Okay, you know, you would try to kiss and there is no cameras. What is wrong in it? Okay, abbayani కాబట్టి okay, what do you want, first floor to 16th floor, between no buttons is there, between gap, what do you want to with that boy? You can tell me. That boy has to be somebody very close to close me, to you. Yeah. and You don't know that boy also. Then if I what would you don't do? know only, then I will not. You like to give one kiss or else Why? like to Why? give What? one hug? No. Wow, what for? I will not talk also. What for it? Hey, if you don't know, obviously there is no Yeah. magic. Obviously, Yeah. Okay. you don't kiss somebody. Sayan, మీరేం చేస్తారు? Then if it's my girlfriend or someone, then I'll definitely kiss. I'll probably hug. I'll kiss her. Okay. అంటే ఇది నార్మలైజ్ థింగ్, ఎవరైనా చేస్తారు. ఇక్కడ కాకపోతే కాకపోతే అసలు ఫోన్ చూసుకుంటాం. So that is really motivating. అర్థమైపోయింది, డైరెక్టర్స్ విజన్ అంతా కూడా యాక్టర్ మీద రుద్దారని మాకు బాగా అర్థమైపోతుంది. There is nothing wrong in it. See, డైరెక్టర్ ఇప్పుడు మీరు ఎంత పెద్ద సినిమా చూడండి, ఇప్పుడు రాజమౌళి గారు చిన్న వీడియో ఉంది, ఏదో ఆ శివలింగం ఇలా ఎత్తుకోవాలి, అలా దూకాలి అని కీరవాణి గారికి ఆ లిరిక్స్లో కూడా నాకు ఇది రావాలి అని చెప్తుంటే, ఆ పక్కన విజువల్స్ వస్తుంటే అబ్బా ఇంత థింక్ చేశారా ఆయన, మనం చూసేసి మనం ఎంత అప్రిషియేట్ చేస్తాం, బట్ దానికి ఇంత బ్యాక్గ్రౌండ్, ఆయన ఇంత తపన పడ్డారా అని. సేమ్ వే, అంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ రాజమౌళి గారు, బట్ ఐఎమ్ టెల్లింగ్ ద ఇంటెన్సిటీ వెన్ డైరెక్టర్ ఈజ్ రైటింగ్ హిమ్సెల్ఫ్, ఈ సీన్ ఇలా కావాలి అంటే ఆ తర్వాత రాసుకున్న తర్వాత దానికి ఎవరినో పెట్టలేదు, దానికి మంచి బ్యూటిఫుల్ కపుల్ని పెడితేనే జస్టిఫైడ్, అదర్వైజ్ చాలా వీక్గా ఉంటుంది ఆ సీన్. సో అండ్ ఐ హ్యావ్ దట్ పర్సనాలిటీ. మీరు ఆ పోస్టర్ చూడండి, యూ ఫీల్ లైక్ వాచింగ్ దెమ్. సో అండ్ మీకు అది ఎబ్బెట్టుగా అనిపించదు, చూసేటప్పుడు చాలా బాగుంది, మనం కూడా మాట్లాడుకోవడానికి తప్పితే మనం కూడా ఇలా ఎత్తుకోవచ్చేమో, వీ కెన్ క్యారీ సంబడి లైక్ దాట్. థియేటర్లోనే ఎత్తేసుకుంటారేమో అంటే వెయిట్లెస్, అంటే No, there's nothing wrong. And I feel, see, ఇప్పుడు someone from an urban this thing, people these days we all want to travel, ఒక మంచి హోటల్లో I'm spending time with my girl, you know, ఒక nice bed, a bathtub, shower, ఇది ప్రతి ఒక్క అబ్బాయికి ఉండే ఫ్యాంటసీ. లేదు నేను ఊరికే బేసికల్గా రియల్ లైఫ్ లో ఎలానే ఉంటారు కదా మీరు, ఈ సినిమాలో ఎలా యాక్ట్ చేశారు అలానే, అంటే ఇంకా చెప్పొచ్చు కదా ఇంకా నా పర్సనాలిటీ చూస్తే వాట్ ఎవర్ పీపుల్ విల్ అజ్యూమ్ అదే మేము అనుకునే తీసి పక్కన పెట్టేయండి, మీరు అనుకునే చెప్పండి, మీరు చేసే. నేను అంతే, అంటే ఐఎమ్ సమ్మన్ హూ ఇస్ వెరీ టచీ. నాకు ఏంటంటే ఇట్లా ఇఫ్ ఐ హ్యావ్ ఎఫెక్షన్ టువర్డ్స్ సమ్మన్ ఇట్లా దూరం ఉండదు. ఐ వాంట్ టు బి వెరీ క్లోజ్, ఐ కడల్, ఐ కిస్, సో ఐఎమ్ లైక్ దట్. సూపర్. సో లవర్స్కి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు లైక్ ఫైనల్గా వాళ్ళకి? ఇది అంటే లవర్స్కి ఇది ఒక లెసన్లా కూడా ఉంటుందండి. అంటే డోంట్ బ్లైండ్లీ గో బిహైండ్ ద బ్యూటీ. ఆ బ్యూటీ వెనకాల ఒక బీస్ట్ కూడా ఉంటుంది. యూ మస్ట్ నో ఆ బీస్ట్ మిమ్మల్ని ₹5 బిల్ల వరకు కూడా తీసుకెళ్తుంది అనేది ఇండైరెక్ట్గా నేను చాలా ఇంటెన్షనల్గా చెప్పాను. మా నాడు ఒక కామికల్ వేలో వి సెడ్ దట్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్ళగలుగుతాడు, ఆ ఎక్స్టెంట్ వరకు వెళ్ళి పక్కన ఫ్రెండ్ వరే వద్దురా నువ్వు ఏం చేస్తున్నావు వాళ్ళు కూడా పట్టుకుంటాడు, అంటే ప్రేమ కోసం. సో మీకు ఏది లస్ట్ అయితే మీకు చూస్తున్నారు, మనం ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నా, మీకు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఆ ఎమోషన్ తోనే మీరు కనెక్ట్ అవుతారు, కానీ ఇక్కడైతే కనెక్ట్ అవ్వరు. మాకు అర్థమైంది. సో సినిమా అయితే మేము చూడాలంటారు, మీరు తప్పకుండా చూడాలి. నేను తీసుకెళ్తాను ఇప్పుడు మిమ్మల్ని. ఒకళ్ళు తీసుకెళ్లే సినిమా కాదు, అట్లా అంటారా? సంబడి హ్యాస్ టు గెట్ మోటివేటెడ్ వాట్ వి సే అండ్ దే హావ్ టు గో. ఎలాంటి వాళ్ళు ఈ సినిమాకి వెళ్ళాలి చెప్పండి? ఎలాంటి వాళ్ళు 16+ ఎవరైనా వెళ్ళొచ్చండి. 16+. 16+. అప్పుడెప్పుడో విన్నాం,
వాళ్ళ టైంలో అంటే 16+ వెళ్ళండి సినిమాకి. ఎందుకంటే ఇప్పుడు 10th క్లాస్ వరకు వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్స్ అవి ఉంటాయి, ఫోకస్ తప్పకూడదు. నేను చెప్పేది వినండి, అంటే న్యాచురల్గా అంటే ఇప్పుడు మీకు నేను చెప్పేది మీరు పాజిటివ్ అంత నవ్వద్దు, ఉన్న విషయం చెప్తున్నాను నేను. ఎందుకంటే 7th లో ఏమండి అంటే చెప్పేది వినండి, 7th లో పబ్లిక్ అనేది ఉంటుంది, తర్వాత 10th లో ఉంటుంది. సో నేనేమన్నానంటే పీపుల్ ఆల్సో వాచ్ రొమాంటిక్ 10th లో కూడా, కానీ నేను అనేది ఏంటంటే వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయకూడదు కాబట్టి ఈ మూవీకి 10th వరకు రావద్దు. ఇంటర్ నుంచి, ఎందుకంటే ఇంటర్ నుంచి యూ హ్యావ్ ఎ లిబర్టీ. ఇంటర్ సెకండ్ ఇయర్ తన డిగ్రీ, యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ స్ట్రెస్, సో యూఆర్ అబౌట్ టు వాచ్. ఇంటర్ అంటే 16+ కదా, అంటే యూఆర్ కమింగ్ ఇన్ టు యూఆర్ ఫినిషింగ్ యువర్ టీనేజ్ అండ్ యూఆర్ బికమింగ్ ఎన్ అడల్ట్. సో యూ నీడ్ టు నో ఆల్ ద రొమాన్స్, అవన్నీ తెలిసి ఉండాలి. సో బీయింగ్ ఎన్ అడల్ట్ మంచి స్ట్రెస్ బస్టర్ మంచి స్ట్రెస్ బస్ట్ అండి. తర్వాత అండ్ మీరు బాగా నవ్వుకుంటారు ఈ మూవీ చూసి, చాలా హెల్దీగా నవ్వుకుంటున్నాం మీరు చెప్తుంటే అర్థమైపోతుంది. అంటే బాగుంటుంది మూవీ, అంటే చిల్లరగా చీప్గా ఒక సాంగ్ మొత్తం బెడ్ మీద, ఒక షవర్లో, ఒక బాత్ టబ్లో, ఒక పూల్లో తీసినా మీకు ఆల్మోస్ట్ యూ ఫీల్ లైక్ దే ఆర్ నేకెడ్ అని అనిపించినా మీకు, బట్ ఏంటంటే ఆ బ్యూటీ కనిపిస్తుంది. అంటే మా కష్టం అంతా అందులోకి. ఐ హావ్ టు టెల్ యూ దిస్, విజయ్ సి కుమార్ గారు ఎవరు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిఓపి. అంటే శేఖర్ కుమార్ గారు అన్ని సినిమాలకి కూడా ఆయన డిఓపి. మనకి అమ్మోరు, అంకుశం, ఆగ్రహం, అక్కడ రా నుంచి చాలా సెన్సిబుల్ ఫిల్మ్స్ అన్నిటికీ చేసిన ఆయన, ఇందులోని రొమాన్స్ని ఆయన లెన్స్లో క్యాప్చర్ చేయాలంటే ఎంత డిఫికల్ట్ ఆలోచించండి. బట్ ఈ అండర్స్టాండ్ డైరెక్టర్స్ విజన్. సో ఆయన కథ విన్నప్పుడు కూడా నాకు పెద్ద టాస్కే ఇది, ఎందుకంటే రొమాన్స్ ఫుల్ డోస్ ఉంది, బట్ చేద్దాం. సో ఆయన లెన్స్ అంటే చూడండి, పిచ్చిగా చేయరాలి ఆయన, ఎందుకంటే శేఖర్ కుమార్ గారి సినిమాస్ అన్నీ చూడండి చాలా డీసెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు నా దాంట్లో రొమాన్స్ని కూడా ఆయన, నేను ఇచ్చే నా డోస్కి, రొమాన్స్ డోస్కి ఆయన విజన్లో అంత బ్యూటీని అంత బాగా చూపించడం ఆయన. సో యూ డోంట్ ఫీల్ లైక్ యూఆర్ వాచింగ్ లైక్ 150 kisses అలా అనిపించదు, చాలా సెన్సిబుల్గా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. బట్ ఇట్స్ సంథింగ్ దట్ యూ ఎంజాయ్. Ankita, finally you can tell me why especially this film will be watched on theaters December 9th. Why? Because this is completely an audience film. Okay. They have to go to the theater to experience this beautiful journey of so many people, how they travel throughout since the starting till the end. So it's a very beautiful film filled with romance, comedy, action, everything. So Her lover? sorry, Her lover? Boyfriend? You have a lover, he is asking. why are you asking me Just all I'm these asking. questions? If it is on there, just you can screen? bring to My him mom also this and- feeling. My mom and dad will see this. Cut! ఓకే సాయినాథ్, విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ రాజయోగం. థ్యాంక్ యూ. నిజంగా ఏదో కాసేపు ఫన్ కానీ ఇలాంటి ఫిలిమ్స్ కూడా రావాలి, చూడాలి, ఎందుకంటే ట్రెండ్ మారుతూ ఉంది. ఎంతసేపు ఉన్న కన్నాంబ చక్కుబాయ్ ఆ రోజుల నుంచి ఇంకొక నెక్స్ట్ స్టెప్ వేసాం. అండ్ అంటే ఇలాంటి ఫిలిమ్స్ బిఫోర్ వచ్చాయి, బట్ బిట్వీన్ ఈ గ్యాప్ లో రాలేదు. మళ్ళీ చాలా రోజుల తర్వాత థియేటర్ డెఫినెట్ గా గట్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్ట్ చేసే ఆర్టిస్ట్ మెయిన్. అదేనండి, చాలా మంది తనని న్యూ అప్కమర్ అయినా కానీ అలాంటి ఫిలిం కి యాక్సెప్ట్ చేయడం నిజంగా తనకి గట్స్ ఉన్నాయి అని. మీకు రోనక్, జస్ట్ ఫినిష్, రోనక్ ఎంత బాగా డాన్స్ చేస్తాడంటే, బట్ అంటిల్ నౌ యూ హ్యావ్ నెవర్ సీన్ ఎనీ ఫిల్మ్ రోనక్ కెన్ బి సచ్ గ్రేట్ డాన్సర్. బట్ ఇన్ మై మూవీ దెర్ ఇస్ వన్ సాంగ్ కాల్డ్ లెట్స్ గో పార్టీ, విచ్ ఈస్ రిటర్న్ బై భాస్కర్ భట్ల గారు అండ్ కంపోజ్డ్ బై శ్రీలేఖ గారు. ఆ సాంగ్ అయితే హిలేరియస్ అండి, మొత్తం ఆంధ్ర తెలంగాణ ఒక ఊపు ఊపుద్ది. లెట్స్ గో పార్టీ. సో అలానే ఉంది. ఇట్స్ లైక్ దట్, లెట్స్ గో పార్టీ పార్టీ. సో యూ ఎంజాయ్డ్ సో మచ్. సరే థియేటర్ లో ఓపెన్ అండి.